గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ టైంలో మీకు ఎందుకు వచ్చానంటే సడన్లీ నేను వచ్చేసి అనమాట మామూలుగా ఫోన్ స్వైప్ చేస్తున్నాను అనమాట. స్వైప్ చేస్తుంటే తెలుస్తుంది ఏంటంటే జాబ్స్ చాలా ఓపెనింగ్స్ ఉన్నాయండి. ఫ్రెషర్స్‌కి, ఏజ్ ఉన్న వాళ్ళకి వాళ్ళు జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. సో, నాకేమనిపించిందంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను చూస్తున్నాను కదా! ఇన్ఫర్మేషన్ ఇంకా షేర్ చేస్తే, ఇంకా చెప్తూ ఉంటే ఇంకా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఎవరైతే జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో, ఇప్పుడు వచ్చే ఫ్రెషర్స్‌కి, ఏజ్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ వాళ్ళు అప్లై చేసుకుంటే చాలా మంచిదండి. సో, నాకు అని ఏమనిపించిందంటే, నేను ఈ చూసిన ఇన్ఫర్మేషన్ నేను కూడా ఒక వీడియో చేసి మీకు చెప్తే మీకు ఇంకా ఇన్ఫర్మేటివ్‌గా ఉండి, ఇంకా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సో దట్ మీరు కూడా అప్లై చేయొచ్చు జాబ్స్‌కి అని అనుకుంటున్నానండి. నేను చూసిందేంటంటే గవర్నమెంట్ జాబ్స్. ఇవి నార్మల్ జాబ్స్ కూడా కాదండి. గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో, గవర్నమెంట్ జాబ్స్ అంటే ఎవరైనా అప్లై చేయాలని అనుకుంటాం కదండీ! చాలా ఇంట్రెస్ట్ గవర్నమెంట్ జాబ్స్. సో, నేనేమనుకున్నానంటే మనం ఒకసారి చెప్తే బావుంటుంది. లెట్ మీ మేక్ ఎ వీడియో సో దట్ ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ టు ద పీపుల్ అని అనుకున్నాను. సో, చూసాను అన్నీ. 5 గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయండి మీరు అప్లై చేయడానికి ఫిబ్రవరిలో. సో, నేను చాలా ఉన్నాయి కాబట్టి నేను ఒక్కొక్కటి రాసుకున్నానండి. ఎందుకంటే ఎక్కడ రాంగ్ వెళ్ళొద్దు. మళ్ళీ నేను ఇంత తక్కువ టైంలో మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా నేను. అందుకే నేను రాసుకున్నాను ఒకటి. ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ అండి. ఎస్సీఎల్ రిక్రూట్మెంట్ అనమాట. సాలరీ 50,000 అండి. ఇది ఫ్రెషర్స్ 18-25 ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ దీని అప్లికేషన్ డేట్ 27 జనవరి 25కి స్టార్ట్ అయిపోయిందండి. ఇది మనము ఆన్లైన్ చెక్ చేసుకోండి. దీనికి లింక్ ఉంటుంది. మీరు ఆన్లైన్ చెక్ చేయండి. గూగుల్ వెళ్ళి చెక్ చేసేయండి. సో ఇది ఎవరైనా ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై అండ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ ఈజ్ అండి 26 ఫిబ్రవరి 2025. సో పోస్ట్ అండి అసిస్టెంట్ ఇస్ ద పోస్ట్ అండి. సో అసిస్టెంట్ పోస్ట్ 50,000 శాలరీ. ఫ్రెషర్స్ 18-25 ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ నేమ్ ఇస్ అసిస్టెంట్ అండి. దీనికి ఒక రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. 100 క్వశ్చన్కి 100 మార్క్స్ అండి. సో మీది ఏదైనా మెటీరియల్ తీసుకోండి. మెటీరియల్ మీకు దొరుకుతుందండి. మనకి బుక్ స్టోర్స్లో దొరుకుతుంది. ఆల్ ఇన్ వన్ అని ఒక బుక్ స్టాల్ మెటీరియల్ ఉంటుంది. అది తీసుకోండి, అది చదవండి. ఆల్మోస్ట్ ఈ జాబ్స్ కన్నిటికీ ఒకే బుక్ ఉంటుంది. మీకు ఆల్ ఇన్ వన్ ఉంటుంది. ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కన్నా ఉంటుంది. వెళ్ళండి, తీసుకోండి, చదవండి. సో నేను ఒకటి చెప్పింది ఫస్ట్లో ఎస్సీఎల్ రిక్రూట్మెంట్ ఇది ఒకటండి. ఇంకోటి నాకు ఏమనిపించిందంటే ఆర్ఆర్బి అండి. దిస్ ఇస్ ఆర్ఆర్బి అండి. రైల్వే జాబ్స్ ఇది గ్రూప్ డి. సో ఇది స్టార్ట్ అయిపోయింది 23rd జనవరి అండి. ఇప్పుడు ఇది ఎండ్ అయిపోతుంది. మీరు ఎప్పుడు ఎండ్ అవుతుందంటే ఇది 22nd ఫిబ్రవరికి ఎండ్ అయిపోతుందండి. సో కంపల్సరీ మీరు ఆన్లైన్ చెక్ చేయండి. మీరు లింక్కి వెళ్ళండి. మీరు అప్లై చేసుకోండి. దీనికి క్వాలిఫికేషన్ అంటే 10th పాస్ ఆర్ ఐటీఐ అండి. దీనికి ఏజ్ ఏంటంటే 18-36 ఇయర్స్ అని ఏజ్ ఇచ్చారండి. సో దీని శాలరీ ఎంత ఇచ్చారండి దీనికి? శాలరీ ఇవ్వలేదండి. కాకపోతే పోస్టులు మాత్రము 32,438 పోస్టులు ఉన్నాయండి. సో దీనికి కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అండి. సో వాట్ ఐఎమ్ టెల్లింగ్ దట్ యూ విల్ గెట్ ఎ బుక్ ఇన్ అ స్టోర్ అండి. యూ జస్ట్ గో టు ద బుక్ స్టోర్ అండ్ ఫైండ్ ఇట్ అవుట్ ద బుక్ అండి. అండ్ I know this is like ఒక్క బుక్కే అండి. ఒక్క బుక్కే ఫర్ ఆల్ ఎగ్జామ్స్. సో సెట్ 2 అయిపోయింది. ఫస్ట్ ఇస్ ఎస్సీఎల్ రిక్రూట్మెంట్. ఇది ఒకటి వన్ ఆఫ్ ద గవర్నమెంట్ జాబ్ అండి. నెక్స్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి అని చెప్పాను. ఇది కూడా 22nd ఫిబ్రవరి అండి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లయింగ్. ఇంకోటి ఏంటంటే ఫిబ్రవరిదే చెప్తాను మీకు. నేను ఫస్ట్ ఫిబ్రవరి చెప్తాను, తర్వాత మార్చిది కూడా చెప్తాను మీకు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటండి ఇండియన్ కోస్ట్ గార్డ్ 10 to 12 పాస్ ఉండాలండి. ఇది మనకి 11th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిపోయింది 11th ఫిబ్రవరి. ఇది ఎండ్ అవుతుంది 25th ఫిబ్రవరికి అండి. సో ఏజ్ లిమిట్ ఏంటండి 18-22 ఇయర్స్ అనమాట. 18-22 ఇయర్స్. సో ఇది ఎంత అండి? శాలరీ 42,000 అండి. దీని వేకెన్సీస్ 300 వేకెన్సీస్ ఉన్నాయండి. పోస్ట్ నేమ్ ఇస్ నావిక్ అని.
ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్. మళ్ళీ నేను రిపీట్ చేస్తాను, దీనికి మనము 10th to 12th పాస్ ఉండాలి. ఇది 11th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవుతుంది 25th ఫిబ్రవరి. ఓకే, దీని ఏజ్ లిమిట్ 18 to 22 ఇయర్స్ అండి. 42,000 శాలరీ, దీని వేకెన్సీస్ 300 ఉన్నాయండి. సో ప్లీజ్ అప్లై చేయండి. పోస్ట్ ఇస్ నావిక్ పోస్ట్ అండి, పోస్ట్ నేమ్ ఇస్ నావిక్ పోస్ట్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? మీకు అర్థం కాకపోతే మీరు కమెంట్ చేయండి, నేను మీకు కమెంట్ చేస్తే మీకు హెల్ప్ కూడా చేస్తానండి. ఏ విధంగా మీరు చదువుకోవాలి, ఏ విధంగా మీరు లింక్ మీరు చూసుకోవాలని అది కూడా నేను చెప్తాను. సో నెక్స్ట్ ఇస్ DFCCIL, ఇది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండి. ఇది నేను చూసాను ఇప్పుడు, మినిస్ట్రీస్ ఆఫ్ రైల్వేస్ది. సో దీని అప్లై డేట్ స్టార్ట్ అయిపోయిందండి, 18th జనవరి అప్లై డేట్ స్టార్ట్ అయిపోయింది. ఇది ఎండ్ అవుతుంది 16th కే. సో ఇది ఎండ్ అవుతుంది 16th కే. దిస్ ఇస్ మోస్ట్ చాలా తక్కువ టైం ఉందండి, ఇది అప్లై చేసేసుకోండి. 16th ఫిబ్రవరి. దీనికి క్వాలిఫికేషన్ 10th ప్లస్ ITI ఉండాలండి, ప్లస్ 10th ప్లస్ ITI అండి ఇది కూడా. ఓకేనా, ప్లస్ డిప్లొమా. ఇది 10th ప్లస్ ITI ప్లస్ డిప్లొమా అండి. సో దీనికి ఏజ్ లిమిట్ ఏంటి తెలుసా అండి, 18 to 33 ఇయర్స్. 18 to 33 ఇయర్స్. శాలరీ 65,000 అండి దీనికి. దీంట్లో 642 వేకెన్సీస్ ఉన్నాయండి మనకి. ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ వదలకండి, ఛాన్స్ వచ్చినప్పుడు మనం చేసేసుకోవాలండి. అప్లై చేయండి, కంపల్సరీ అప్లై చేయండి. సో ఫిబ్రవరిలో ఉన్నాయి మీకు ఇవి చెప్పాను నేను. సో తప్పకుండా మీరు అప్లై చేయండి. సో నేను ఫస్ట్ చెప్పింది మీకు SCL రిక్రూట్మెంట్ ఒకటి RRB గ్రూప్ D ఎగ్జామ్ అండి. అప్లై చేయండి ఫ్రెండ్స్, లైట్ తీసుకోకండి ప్లీజ్ ఫ్రెండ్స్, లైట్ తీసుకోకండి, అప్లై చేయండి. ఇంకోటి ఇప్పుడు మీకు చెప్పింది నేను ఏం చెప్పానంటే, నెక్స్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ కూడా చెప్పాను మీకు. తర్వాత DFCCIL జాబ్ ఇది చెప్పాను మీకు. నెక్స్ట్ కూడా నేను మీకు ఇంకోటి కూడా చెప్తాను, అంటే మీరు మళ్ళీ ఈజీ తీసుకోకండి, ఎందుకంటే చాలా మంది గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసుకోవాలని చూస్తూ ఉంటారు. ఈజీ అనుకోకండి ప్లీజ్ ఫ్రెండ్స్, అప్లై చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి ఇది ఉంది అండి చెప్తాను. ఇది కూడా ఇవన్నీ రాసుకున్నా నేను యాక్చువల్లీ చెప్పడానికి మీకు. సో ఇది CSIR IICT రిక్రూట్మెంట్ అండి. సో ఇది వచ్చేసి స్టార్ట్ అయిపోయింది 31st జనవరి, కానీ మనకి ఇంకా టైం ఉందండి దీనికి. దీని ఎండ్ టైం ఇస్ 3rd మార్చ్ అండి. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, 31st జనవరికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇది అప్లయింగ్ ఆఫ్ దిస్ జాబ్ అనమాట. సో దీనికి ఎండ్ అవుతుంది 3rd మార్చ్ అనమాట. ఇది శాలరీ వచ్చేసి 38,483 అండి. 38,483 అని వాడు ఇంత పర్టికులర్గా ఇచ్చాడు. ఓవరాల్ గా రౌండెడ్ ఫిగర్ అయితే 38,000 అని ఇచ్చాడు. పోస్ట్ పేరు యాక్చువల్లీ 12th పాస్ ఉండాలి. ఏజ్ లిమిట్ ఏమో 18 to 28 ఇయర్స్ అండి. ఏజ్ లిమిట్ ఇస్ 18 to 28 ఇయర్స్. అండ్ పోస్ట్ నేమ్ ఇస్ జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ అండి, జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్. సో ఇది పేరు నేను మళ్ళీ కూడా చెప్తాను, ఇది గవర్నమెంట్ జాబ్ది. ఇది CSIR IICT రిక్రూట్మెంట్. ఓకే అండి, 38,000 is a salary, already started on 31st January and is still going on. It will end at 3rd March అండి. పోస్ట్ పేరు జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్, 12th పాస్ ఉండాలండి. ఏజ్ లిమిట్ ఇస్ 18 to 28 ఇయర్స్ అండి. సో దీనికి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందండి, పేపర్ 1 ఉంటుంది అండ్ పేపర్ 2 కూడా ఉంటుంది. 500 క్వశ్చన్స్ ఉంటాయండి. ఓకే, పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 కూడా ఉంటుంది. దీస్ ఆల్ 500 క్వశ్చన్స్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, యూ పీపుల్ గాట్ ఇట్ రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అండి, ఇది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఇది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఇది స్టార్ట్ అయింది 5th ఫిబ్రవరికి స్టార్ట్ అయిపోయిందండి. అండ్ ఇట్ విల్ ఎండ్ ఎట్ 8th ఆఫ్ మార్చ్ అండి. ఇది ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై అండి. ఇది ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై. అండ్ ద ఏజ్ లిమిట్ ఇస్ 18 to 30 ఇయర్స్ అండి. దీని పోస్టులు 241 ఉన్నాయండి, 241 పోస్టులు ఉన్నాయి. అండ్
దిస్ ఇస్ సాలరీ ఇస్ 72,000 ఇస్ ద సాలరీ అండి ఇది. ఓకేనా ఫ్రెండ్స్, 72,000 సాలరీ సూపర్గా ఉంది, అప్లై చేయండి. సో దీనికి ఇది ఏంటండి, జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ అనమాట. జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఇస్ అ పోస్ట్ నేమ్ అనమాట. సో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫ్రెండ్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళది 5th February నుంచి 8th March వరకు దీని ఎండ్ అవుతుంది. ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై అండ్ ఏజ్ లిమిట్ ఇస్ 18 to 30 years. పోస్ట్ ఆర్ 241 పోస్టులు ఉన్నాయండి. దిస్ ఇస్ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్. ఓకేనా, శాలరీ 72,000 శాలరీ. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి దీంట్లో స్టేజ్ 1 ఆల్ 3 స్టేజెస్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయండి. ఒకటి 125 క్వశ్చన్స్, ఫస్ట్ స్టేజ్ 125 క్వశ్చన్స్కి 125 మార్క్స్. స్టేజ్ 2 టైపింగ్ అండి, టైపింగ్ కంపల్సరీ టైపింగ్ మీకు రావాలండి, టైపింగ్. ఓకే, నెక్స్ట్ స్టేజ్ 3 అనేది ఇది డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ అని ఉంది. దీంట్లో మళ్ళీ సబ్ పార్ట్స్ ఉన్నాయి, కాంప్రిహెన్సివ్ ప్యాసేజ్, ప్రిసైజ్ రైటింగ్, ఎస్సే రైటింగ్. ఓకే ఫ్రెండ్స్, సో సుప్రీం కోర్టుది 3 స్టేజెస్ ఉన్నాయి. 125 ఫస్ట్ క్వశ్చన్స్కి ఫస్ట్ 120 మార్క్స్. స్టేజ్ 2 దీనికి టైప్ రైటింగ్ రావాలండి. స్టేజ్ 3 డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ అండి, దీనికి కాంప్రిహెన్సివ్ ప్యాసేజ్ ప్లస్ ప్రిసైజ్ రైటింగ్, ఎస్సే రైటింగ్ అండి. సో ఇవన్నీ నేను రాసుకున్నానండి, కంపల్సరీ మీకు షేర్ చేస్తే బాగుంటుంది, మీకు కూడా ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఎవరైతే ప్రిపేర్ అయి ఉంటున్నారో కంపల్సరీ ప్రిపేర్ కండి, అప్లై చేయండి అండ్ బీ హ్యాపీ అండి. అప్లై చేస్తే మేము కూడా హ్యాపీ ఉంటాము. నాకు కూడా అనిపించింది మీకు కంపల్సరీ చెప్దాము ఇదని. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు అప్లై చేయండి. ఇది నాకు చాలా, ఎందుకంటే చూస్తుంటే జాబ్స్ మంచిగా అనిపిస్తున్నాయి. ఏదైనా సరే అండి, మనకి జాబ్స్ అసలు ఎప్పుడు వస్తాయా అని చూస్తారు. జాబ్స్ ఎప్పుడు, గవర్నమెంట్ జాబ్స్ ఎప్పుడు వస్తాయో అప్లై చేద్దాము అని చూస్తారు. తర్వాత జాబ్స్ వచ్చినాక కొందరు లైట్ తీసుకుంటారు, కొందరు ఇంట్రెస్టే చూపించరు. కానీ అలా చేయకండి ఫ్రెండ్స్, టైం ఉంది కాబట్టి మీరు ఇంట్రెస్ట్ తీసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంది, నాకు కూడా మీకు చెప్పాలి ఇన్ఫర్మేషన్ అనిపించింది. సో నేను ఏం చేశాను, చిన్న డైరీలో తీసుకున్నాను, అన్నీ రాసేసుకున్నాను. మీకు ఈ ఇన్ఫర్మేషన్ తప్పకుండా ఇవ్వాలని నాకు అదే హ్యాపీ అనిపించింది, మీకు ఇన్ఫర్మేషన్. సో డిలే చేయకుండా ఏవైతే డేట్స్ అయిపోతున్నాయో అవి ముందు అప్లై చేసేసుకోండి. మిగతాయి తర్వాత 8th March ఉన్నాయి, కొన్ని డేట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి కొన్ని మెల్లగా చేసుకోండి, కానీ అప్లై చేయండి. ఇది మీకు చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను నేను. సో తప్పకుండా మీరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇది ఐ ఫీల్ దిస్ ఇస్ వెరీ గుడ్ ఫర్ యూ పీపుల్. ప్లీజ్ అప్లై చేయండి. సో ఇటువంటి ఏమైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటే నేను తప్పకుండా మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. నాకు అనిపించింది మనకి పిల్లలకి చాలా యూస్ఫుల్ అవుతుందని, అందుకే నేను మీకు ముందు వచ్చి చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా షేర్ చేస్తాను, మీకు ఏ డౌట్ ఉన్నా మీరు కమెంట్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. హెల్ప్ లైక్ మీకు ఎలా లింక్ మీరు వెళ్ళాలి, ఎలా మీరు వెళ్తే లింక్ మీకు కనిపిస్తుందని గూగుల్లో వెళ్ళండి, లింక్ చూడండి. ఇది మీరు ఈ జాబ్ ఇది టైప్ చేయండి, మీకు ఆ లింక్ వచ్చేస్తుందండి. మీరు ఆ క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, తప్పకుండా అప్లై చేయండి, తొందరగా అప్లై చేయండి, డిలే చేసుకోకండి. ఎందుకంటే సంథింగ్ వీ హ్యావ్ టు డూ, వీ షుడ్ నాట్ లీవ్ ఇట్. వెన్ వీ గాట్ ఇట్ వీ షుడ్ గ్రాబ్ ఇట్. దట్స్ ఆల్ అండి, అదే నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు నా ఫ్రెండ్స్ ఎవరైతే జాబ్ ఆస్పైరింగ్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీ అప్లై చేసుకోండి. సో ఏజ్ లిమిట్ కూడా కొన్నిటి బాగానే ఉందండి, అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, కమెంట్ చేయండి. బాయ్.